ఇవాళ చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. విజయ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం. విజయ్ గారు, మనం చూస్తా ఉన్నాం ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెల్లడించిన కీలకమైన కుంభకోణం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానికి సంబంధించిన కుంభకోణం వివరాలకు సంబంధించిన దానిపై మరో కథనం కూడా మనకు కనిపిస్తుంది. అడ్డికి పావుసేరు అగ్గువకే మేసేరు అంటూ దాదాపు మొత్తం వ్యవహారాన్ని అతి తక్కువ ధరకే హైదరాబాద్లో అత్యంత విలువైన భూములను కట్టబెట్టే ఒక కుట్ర చేస్తుంది ప్రభుత్వం. దాదాపు 10,000 ఎకరాల కుంభకోణం ఇది, 5 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పి కేటీఆర్ గారు మొత్తం తెలంగాణ సమాజం ముందు మొత్తం అవినీతికి సంబంధించిన వ్యవహారాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి వ్యవహారాన్ని బయటపెట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ సమాజం ఎట్లా చూడాలి? తెలంగాణ సమాజానికి తెలియకుండా అంటే క్యాబినెట్లో మినిస్టర్స్కి సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా కేవలం ముఖ్యమంత్రి గారు, పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి అధికారి, వాళ్ళకు సంబంధించినటువంటి అనుయాయులు కలిసి తయారు చేసినటువంటి పాలసీ ఇది. ముందు క్యాబినెట్లో జస్ట్ లాస్ట్ మూమెంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత నిన్న జీవో వచ్చేంత వరకు కూడా మంత్రికి తెలియనటువంటి సిచ్యువేషన్. అంటే అంత రహస్యంగా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ రహస్యంగా మంత్రులకు తెలియకుండా పెడుతున్నటువంటి రహస్యంతో దీని ఏ రకంగా వెనకంగా ట్రేడింగ్ నడిచిందో అర్థమవుతున్నట్టు, సీక్రెట్ ట్రేడింగ్ నడిచినటువంటిది చాలా క్లియర్ అర్థమవుతున్నటువంటిది. ఉన్న భూములను ప్రజా అవసరాల కోసం ఉపయోగించకుండా మొత్తం ప్రైవేటు వాళ్ళకి పూర్తిగా ఏ రకంగానైనా ఉపయోగించుకోవచ్చు అనే విధంగా మొత్తం హైదరాబాదు తెలంగాణ సమాజానికి కావలసినటువంటి ఆస్తులను తాకట్టు పెట్టడం, ఆస్తులను ఇచ్చేయడమే. ఇక రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసమే. ఇది రాజకీయం అంటే రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక వనరులు కాకుండా సొంత ఆర్థిక వనరులను మరింత బలోపేతం చేసుకోవటానికే ఉన్నటువంటి పారిశ్రామిక వాడలకు కేటాయించినటువంటి భూములు. ఈ భూములు వాళ్ళకి యాజమాన్య హక్కులు ఉన్నాయా లేవా అనేది ఒకటి స్పష్టత చేయాలి. ప్లస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఎప్పుడైనా అప్పుడు ఐఐసి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినా ఏది ఇచ్చినా పరిశ్రమల కోసమే ఉపయోగించాలి. పరిశ్రమల కోసం ఉపయోగించినటువంటి భూమిని ప్రభుత్వం వెనకకి తీసుకుంటుందా? ఒకవేళ వాళ్ళకే ఉన్నట్టయితే కాలుష్యం లేని పరిశ్రమలు పెట్టే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు దీన్ని ఏం చేస్తున్నారు? మల్టీపర్పస్ యూజ్ ఇచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో మొత్తం ఒప్పందాలు జరిగినటువంటి బ్యాక్డోర్ ఒప్పందాలు జరిగి లక్షల కోట్ల ఒప్పందాలు జరిగి ఆ తర్వాత వీళ్ళకి ఇస్తున్నటువంటిది. వీళ్ళు 9,292 ఎకరాలు ఇచ్చిన జీవోలో చూపిస్తున్నారు, టోటల్ ఎక్స్టెంట్ చూపిస్తున్నారు. ఆ తర్వాత అదంటే రోడ్లు దీనికి పోయిన నేపథ్యంలో 4,700 ఎకరాలే ఉందనేది చెప్తున్నారు. అదంతా ఇప్పుడు ఏంది? 4,700 ఎకరాలు, ఈ 9,000 ఎకరాలు ఆ ప్లాట్లు సినిమా హాల్ కట్టిండనుకో, మాల్స్ కట్టిండనుకో, అవసరం ఉన్నంత వరకే ఆ రోడ్డు ఉంచుకుంటాడు, మిగతా అంతా కూడా కలిపేసుకుంటారు కదా. వీళ్ళకి తప్పుదారి పట్టించి సాటుగా ఒప్పందాలు చేసుకొని ఓ పాలసీ సీక్రెట్గా తయారు చేసి క్యాబినెట్కి కూడా తెలియకుండా, క్యాబినెట్లు ఉత్త పాలసీ లాగా చెప్పేసి గైడ్ లైన్స్ మొత్తం తెలియకుండా, సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా చేసుకోవడం అంటేనే పూర్తిగా లక్షల కోట్ల చేతులు మారుతున్నటువంటిది కనిపిస్తున్నది. ఇది తెలంగాణ సమాజానికి, తెలంగాణ హైదరాబాద్లో ఇక భూములు లేవండి. ఇక కొన్ని సాధారణ ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఏమో హైడ్రా ఉపయోగించి విల్లంఘన చేసినామని చెప్పి మొత్తం కూలగొడుతున్నటువంటి ప్రభుత్వము పరిశ్రమలకు సంబంధించినటువంటి మొత్తం వీళ్ళే. ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోలో మళ్ళీ ఏంది? కేవలం రిజిస్ట్రేషన్ వాల్యూలో 30%, రిజిస్ట్రేషన్ వాల్యూలో 30%, అది 80 ఎక్కువ ఫీట్ల రోడ్డు ఉన్నట్టయితే 50% అని చెప్తున్నటువంటిది. కానీ మార్కెట్ రేట్ ఎంత ఉన్నది? ప్లస్ ఏ రకమైనటువంటి దానికైనా అనుమతి ఇవ్వటం, ప్లస్ ఇందులో కన్వర్షన్కి సంబంధించిన ఛార్జెస్ కూడా ఇందులో లేవు. ఇక వీళ్ళు కన్వర్షన్ సంబంధించిన వేరే తీసుకోవాలి, యజమాని హక్కులకు సంబంధించినది వేరే తీసుకోవాలి, ఆ భూమి ఉపయోగించుకున్నటువంటిది అవేవి లేకుండా మొత్తం 30%లోనే కన్వర్షన్కి సంబంధించినటువంటి ఛార్జెస్తో సహా వసూలు చేసి, అంటే బ్యాక్డోర్ నుంచి వీళ్ళు ఒప్పందాలు చేసుకొని ప్రభుత్వ భూములను, అంటే ఇందులో కొన్ని ప్రైవేట్ భూములు ఉన్నాయని చెప్తున్నారు, అవి క్లారిటీ ఇవ్వట్లేనటువంటి అంశం. అందుకే ఈ పాలసీని రూపొందించడంలోనే ఎన్కడోర్ నుంచి జరిగిన ఒప్పందాలు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. తెలంగాణ సమాజం ఈ భూదోపిడికి సంబంధించినటువంటి దాన్ని ఇక హైదరాబాద్లో భూములు లేనే లేవండి. రింగ్ రోడ్డులో ప్లస్
ఫస్ట్ రోజు వచ్చినటువంటి పాలసీలో రింగ్ రోడ్డు లోపట అన్నారు. జీవోలో ఏముందంటే ఓకే. రింగ్ రోడ్డు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలని కూడా చెప్పినటువంటి ఉన్నది. మొత్తం పొతం పట్టించినటువంటిది భూమిలో లేకుండానే చేస్తున్నారు. మొత్తం 9,292 ఎకరాలు, కానీ వాళ్ళు చెప్తున్నది 4,700 అనేది రోడ్లు ఇటు బోంగా ఉన్నటువంటి అనేది. ఇప్పుడు ఆ రోడ్డు కొన్ని రియల్ ఎస్టేట్ కూడా ఇచ్చేస్తున్నారు కదా. హై రైజ్ బిల్డింగ్ ఉంది అనుకోండి, ఆ రోడ్డు సగమే అవసరం వస్తుంది, మిగతా సగం అవసరం లేదు, అది కూడా వాళ్ళకే ఉపయోగించుకుంటున్నారు. ఈ రకమైనటువంటి భూదోపిడీ తెలంగాణలో లక్షల కోట్లకు సంబంధించినటువంటిది. ఈ కప్పం కట్టడానికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణ వాస్తవం చేస్తున్నారు. విపక్షం చేస్తున్నటువంటి ఆరోపణ చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. మీరు కాలుష్యం లేని ఐటీ పరిశ్రమ ఇచ్చి సగం ఇచ్చి మిగతా సగం చేసుకోవచ్చు. కాలుష్య రహిత పరిశ్రమలు ఉపయోగించుకునే విధంగా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి హాస్పిటల్స్ కట్టడానికో ఇంకే రకమైన దానికి భూములను ఉపయోగించుకొని ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. సొంత అవసరాలు మొత్తం ఇక దోపిడేగా నిజంగా కూడా ఒక టీం తిరుగుతున్నట్టు ఆ టీంను గతంలో ఏర్పాటు చేసుకొని ఒప్పందాలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ఈ రకంగా భూములను కొల్లగొట్టినటువంటిది. హైదరాబాద్లో ఇన్ని వేల విలువైనటువంటి భూములను సమాజం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి సమాజానికి సంబంధించినటువంటి ఆస్తిని ఓ వ్యక్తుల వ్యక్తిగతుల చేతిలోకి మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం రాకుండా 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. 4-5 వేల కోట్ల ఆదాయం కాదు, అది లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని మీరు సొంత ఖాతాలో వేసుకొని ప్రభుత్వానికి మాత్రం 4-5 వేల కోట్ల ఆదాయమే వస్తుందని చెప్తున్నటువంటి. ప్లస్ ఆ 4-5 వేల కోట్లు కూడా దేనికి ప్రజా ఉపయోగ కార్యక్రమం చేస్తారా, ఇంకేం చేస్తారా అనేది కూడా కేవలం మళ్ళీ బిల్లుల చెల్లింపు కోసం చేస్తారా అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పాలసీ మొత్తం ఇప్పుడు రద్దు చేసుకోవడమే ఉత్తమం. అవసరమైనటువంటి నేపథ్యంలో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేసేటువంటి సందర్భంలో ఆ సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ల్యాండ్ ఏదైనా దేనికి ఉపయోగిస్తారు, హాస్పిటల్కా ఇంకేదానికా, ఇంకొంతమంది సొసైటీలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పేద ప్రజల కోసం సొసైటీల కోసమా అట్లాంటివి చేయొచ్చు. సొసైటీలో ఉన్నటువంటి పేద ప్రజల సొసైటీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇతర ల్యాండ్స్ ఉన్నటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇవ్వండి. అనేక మంది పేదలు ఉన్నటువంటి వాళ్ళకు ఇచ్చే ఏర్పాటు చేయండి. పార్కులు కట్టవచ్చు. మీరు ఉద్దేశపూర్వకంగా సొంత అవసరాల కోసం సొంతంగా లాభం పొందటానికే ఈ పాలసీ తీసుకొచ్చారు. అది కూడా సీక్రెట్గా తీసుకొచ్చినట్టునే అర్థమవుతుంది. నిన్న శ్రీధర్ బాబుని అడుగుతున్నటువంటి నేపథ్యంలో జీవో ఇంకా రాలేదని చెప్తారు. ఆల్రెడీ జీవో వచ్చింది, ఆయనకి జీవో రాలేదని అంటున్నాడు. అంటే మంత్రి గారికే తెలుస్తలేదు జీవో, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికే తెలియకుండా వెనకడోర్ నుంచి ఏ రకంగా చేసిర్రు అనేది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం విజయ్ గారు చూస్తే ఇటీవల కేటీఆర్ గారు వెల్లడించిన అంశాల్లో ప్రధానమైన మరొక కీలకమైన అంశం కూడా కనిపించింది. గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో పారిశ్రామిక విప్లవం కోసం, పరిశ్రమల స్థాపన కోసం, పెట్టుబడుల కోసం, యువతకు ఉపాధి అవకాశాల కోసం తాము పాలసీల రూపకల్పన చేశాం. పరిశ్రమల కోసం టీఆర్ఎస్ ఐపాస్ వంటి ఒక ప్రతిష్టాత్మకమైన పాలసీ తీసుకొచ్చాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిశ్రమ భూములు అమ్మడానికి ఒక పాలసీని తీసుకొచ్చింది. ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ తేడాను మనం ఎట్లా చూడాల్సిన అవసరం? కరెక్టే. అప్పుడు టీఎస్ఐ పాస్ ఏర్పాటు చేసి 15 రోజులు సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అనుమతి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే గ్రిడ్ అనే ఒక అది కూడా తీసుకొచ్చారు. గ్రోత్ డిస్పాచ్ అని పాలసీకి సంబంధించిన జీవో కూడా తీసుకొచ్చినటువంటిది. ఇట్లాంటి భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఐటీకి సంబంధించి 50% వాడుకోవాలి, మిగతా 50% ఉపాధి కోసం ఐటీ. ఎందుకంటే దేశంలో రాష్ట్రం అప్పటికే 2014 కంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగినాయి ఐటీకి సంబంధించినట్టు. ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ బయటికి పంపించేసి ఇక్కడ ఐటీకి సంబంధించినటువంటి పరిశ్రమలు ఈ ప్రదేశాల్లో పెట్టినట్టయితే ఉపాధి వస్తాయనేది తీసుకురావడం జరిగింది. గ్రిడ్ అనే దాంతో తీసుకొచ్చారు. దాన్ని తుంగలో దొక్కినటువంటిది ఇప్పుడు. దానికి సంబంధించినటువంటి అంశము ఈ పాలసీలో కానీ జియోలో లాస్ట్లో ఎక్కడో చిన్నగా మెన్షన్ చేశారు తప్ప ఇందులో అప్పుడు చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఓన్లీ పరిశ్రమ ఐటీకి సంబంధించినటువంటి పరిశ్రమకే ఉపయోగించాలి ఈ ల్యాండ్, లేకపోతే మిగతా వాటికి. ఇప్పుడు వీళ్ళు సినిమా హాళ్ళు, రియల్ ఎస్టేటు, హై రైజు ఇంక దేనికైనా వినియోగించుకోవచ్చు. అది ప్రభుత్వానికి ప్లస్ అది ప్రైవేట్ భూమి అని చెప్తున్నటువంటిది. యజమాని ప్రైవేట్ భూములు అని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం అది ఎన్ని ప్రైవేట్ భూములు అని చెప్పట్లేదు. ప్రైవేట్ భూమి అయితే కన్వర్షన్ కోసం వేరే పద్ధతి ఉన్నాయి కదా. ఇన్నాళ్ళు నాలా కన్వర్షన్ ఉంది, ఇంకో కన్వర్షన్ ఉన్నాయి. ఆ రకంగా చేసుకోవచ్చు. కన్వర్షన్ చేసుకోవాలనుకుంటే వేరే తిరిగి దానికి కట్టినటువంటి ఫీజులు కట్టి దానికి సంబంధించినట్టు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పాలసీ తీసుకురావడం అంటే ఈజీగా అర్థమవుతున్నది. అది కూడా
మల్టీ యూజ్ పర్పస్ కోసం అనే పాలసీ తీసుకురావడం అనేది ఓకే కేవలం అది ప్రభుత్వానికి సంబంధించి 56 వేల నుంచి ప్రభుత్వాలు కేటాయించినవి కావచ్చు, ఇంకేదైనా కేటాయించినటువంటిది కావచ్చు, అది ప్రభుత్వానికే చెందుతుంది తిరిగి. ఒకవేళ వాళ్ళకి కావాలంటే ఇంకో దగ్గర పరిశ్రమకి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇది ప్రభుత్వమే రిటర్న్ తీసుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటిది. అందుకే తేడా పరిశ్రమల గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వము పరిశ్రమలు నిలుపుకోవడానికి ఈజీగా అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ ఈజీ అనుమతితో పాటు అదనంగా చెల్లింపులు చేస్తేనే అనుమతులు వచ్చే విధంగా ఇది మొత్తం. ఇందులో కూడా మళ్ళీ డెవలప్మెంట్ వాళ్ళు డైరెక్ట్ ఆ భూమి ఎవరి చేతుల్లో అయితే ఉందో వాళ్ళు డెవలప్మెంట్ చేయకుండా ఎవరైతే వీళ్ళ టీం ఉన్నదో వాళ్ళే టీం డెవలప్ చేసుకునే విధంగా, వాళ్ళే బిల్డర్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనుషులు వాళ్ళే మొత్తం డెవలప్ చేసుకుంటాం, మేమే అన్ని చూసుకుంటాం, కన్వర్షన్ ఇదంతా మేమే చూసుకుంటాం అని చెప్పి వాళ్ళకే ఇంత పర్సెంటేజ్ ఇచ్చి బయటికి పంపిస్తున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి అంశం. అంటే ఈ రకంగా మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తిని ప్రజల కోసం ఉపయోగించకుండా వ్యక్తుల స్వార్థం కోసం ఒక ముఖ్యమంత్రి పోస్ట్ని ఏ రకంగా దుర్వినియోగం చేయొచ్చు అనే దానికి ఓ మార్గదర్శకం చూపిస్తున్నారు. ఇది ఒక సంప్రదాయం అయ్యే విధంగా రేపు ఈ కన్వెన్షను ఈ కల్చర్ తీసుకొస్తే రేపు ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా ఇట్లాంటి కల్చరే తీసుకొస్తారు. ఇది సమాజానికి తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టడానికి చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ గెలిచిన నేపథ్యంలోనే ఇవన్నీ నాకు అనుమతి ఇచ్చిరని అనేసుకుంటూ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు ఇవన్నీ కూల్చొచ్చు, నేను ఎంతైనా ఏమైనా చేసుకోవచ్చు, నాకు సర్టిఫికెట్ వచ్చిందనే లెవెల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అది తెలంగాణ సమాజం గమనిస్తుంది. అది గమనించుకొని ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పాలసీని పూర్తిగా సవరించి ప్రజలకు ఉపయోగించే విధంగానే చేయాలి. ప్లస్ అసెంబ్లీ ఇంత పెద్ద డిసిషను అసెంబ్లీలోనే డిస్కషన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసెంబ్లీలో డిస్కషన్ పెడితే పాలసీ మీద రకరకాల అన్ని రాజకీయ పార్టీల ఒపీనియన్ చెప్తాయి, లేదా ప్రజా సంఘాలు కూడా ఇది పెద్ద ఇన్ని వేల ఎకరాలు హైదరాబాద్లో ఉన్నటువంటి భూమి లక్షల కోట్లకు సంబంధించినటువంటి అంశము, ప్రజలకు సంబంధించినటువంటిది. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో మీరు అట్లాంటిదైనా చేయాలనుకున్న అసెంబ్లీలో క్యాబినెట్లో అందరికి మీ క్యాబినెట్ సహచరులకే అందరికి చెప్పలేదు కదా, క్యాబినెట్ మినిస్టర్కే ఆ సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రికే ఈ జీవో వస్తున్న విషయం తెలియనటువంటి సిచ్యువేషన్లో ఈ పాలసీ తీసుకురావడం దీనికి సంబంధించిన అంటే ఇది అప్రజాస్వామికమైనటువంటి పాలన, దోపిడీకి చేస్తున్నటువంటి పాలన, కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం ఉంది అనే విషయాన్ని మాత్రం మరొకసారి స్పష్టంగా ఈ పాలసీ తోటి వాళ్ళే చెప్పుకుంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం గతంలో పరిశ్రమల స్థాపన కోసం పాలసీలు తీసుకొస్తే ఇప్పుడు పారిశ్రామిక వాడాల భూములను తెగరమ్మేందుకు ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తుందని చెప్పి విజయ్ గారు మండిపడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇది 1000 ఎకరాలకు సంబంధించిన భూమి, హైదరాబాద్లో భూమి బంగారం, భవిష్యత్ అవసరాల కోసం వాటిని వినియోగించాలి తప్ప కోసం దాన్ని వినియోగించడం, వాడుకోవడం, తెగనమ్మడం అనేది అత్యంత దారుణం. ఇది భవిష్యత్ తరాలు కూడా క్షమించమని చెప్పి స్పష్టం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఓఎన్ఆర్ గారు నమస్తే. ఓఎన్ఆర్ గారు, మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ నడిబొడ్డున ఓఆర్ఆర్ లోపల దాదాపు 10,000 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూములు, పారిశ్రామిక వేడలకు గతంలో కేటాయించిన భూములకు సంబంధించి వాటిని అడ్డికి పావుసేరు అగువకే మొత్తం అమ్మేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసిందనే వార్త ఈరోజు మనకు ప్రధానంగా పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఇటీవల మనం చూసాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొత్తం వివరాలన్నీ కూడా బయటపెట్టిన సందర్భం కూడా కనిపించింది. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన అంశం కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి మొత్తం వ్యవహారాన్ని? వాస్తవానికి గతంలో పరిశ్రమల స్థాపన కోసం పాలసీలు వచ్చాయి, ఇప్పుడు పరిశ్రమ భూములను అమ్మేందుకు పాలసీలు వస్తున్నాయనే ఈ వార్త. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు దీంట్లో 2 అంశాలు ఉన్నాయి రాజు గారు. రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి, రియల్ ఎస్టేట్ బ్రోకరు, సీఎం అయితే, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది అనేది కమిషన్ల కోసం చేస్తుండే స్పష్టమవుతుంది. ఒకటేంటంటే ఇప్పుడు ఈ పారిశ్రామిక భూములకు సంబంధించి ఇప్పుడు ఒక జీవో ఇచ్చినారు అమ్మకానికి సంబంధించి. ఎందుకు అమ్ముతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అని అంటున్నారు. మరి అమ్మటానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఉంటాయి. మీకు ఇప్పుడు జోనల్ చేంజ్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వము భూమి ఇప్పుడు సబ్ రిజిస్టార్ రేటు అనేది ఎట్లా మోసం చేస్తుంది రేవంత్ సర్కార్ అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 4,700 ఎకరాలు అని చెప్పినారు, యాక్చువల్ గా 9,000 ఎకరాలు ఉంది. దాంట్లో 4,700 ఎకరాలు కాబట్టి 5,000 ఎకరాలలో ఎప్పుడైనా కానీ పరిశ్రమల కోసం భూములు తీసుకునే పద్ధతి ఎట్లుంటదంటే ఐఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతుందో అది భూములు సేకరించి దాన్ని రోడ్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత భూమి అమ్ముతారు. వాళ్ళు మీటర్ చొప్పున స్క్వేర్ మీటర్ కింద అమ్ముతారు.
ఆ రేటు వాళ్ళ యొక్క కాస్ట్ బట్టి అది సబ్ రిజిస్టారు. రేపు రిజిస్ట్రేషన్ కూడా నీకో నాకో ఒక ప్లాట్ అలాట్ అయితే ఐఐసి రేట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అవుతుంది. అసలు ఎస్ఆర్ఓకు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మోసం ఏంటంటే ఎస్ఆర్ఓ రేట్ అంటున్నారు, సబ్ రిజిస్టార్ రేటుకు ఐఐసి భూముల రిజిస్ట్రేషన్ కు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేని అంశాన్ని తెరపైకి తెచ్చి ఉన్నది. పాతది మీకు ఒకటి చదివి వినిపిస్తాను. ఇప్పుడు మన పక్కన ఉన్నాయి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఎప్పుడో పెట్టినాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ చెర్లపల్లి కావచ్చు, ఉప్పల్ కావచ్చు, మీరు ఇది చూస్తే ఇక్కడ చూస్తే ఇప్పుడు చెర్లపల్లి చెప్తాను ఉదాహరణ, ఐఐసి రేటు 26,398 రూపాయలు గజం మీటర్. ఇది ఐఐసి రేట్. ఇది ఇక్కడ ఎస్ఆర్ఓ రేటు భూములకు ఉంది 14,200 రూపాయలు. ఇట్లా మీరు ఇప్పుడు సాక్షి పేపర్లు 5వ పేజీలు ఇచ్చినారు, మొత్తం డీటెయిల్. దయచేసి ఒకసారి డిస్ప్లే చేయండి, యూవర్స్ కు చాలా ఉపయోగం ఉంటుంది. పట్టాన్ చెరువుకు సంబంధించి పాత దాంట్లో బాలానగర్ కి సంబంధించి కూడా బాలానగర్ లో 51,662 రూపాయలు ఐఐసి రేటు మీటర్ కుంటే సబ్ రిజిస్టార్ రేటు 23,000. ఇప్పుడు ఏమంటున్నారు, ఐఐసి నిబంధనలకే తిలోదకాలు ఇచ్చి సబ్ రిజిస్టార్ రేటును ముందుకు తీసుకొచ్చి ఈ సబ్ రిజిస్టార్ రేట్లో 30% కట్టమంటున్నారు. భూములు అమ్మటమే తప్పు అసలు. యాక్చువల్ గా దానికి ఎందుకు అమ్ముతున్నారు అంటే రీజన్ లేదు. అది ఇండస్ట్రియల్ ఆల్రెడీ ఎలాట్ అయిన భూములు, దానికి సంబంధించి పర్పస్ డిఫీట్ అయినప్పుడు ఏ పద్ధతి అవలంబించాలన్నది దానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అవి పక్కన పెట్టి పోనీ అమ్ముతున్న భూముల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందా? ప్రభుత్వానికి రావట్లేదు. పట్టాంచి బాలానగర్ లో 51,000 మీటర్కు 51,000 రేట్లు ఉంటే మీరు 20,000కే ఎందుకు ఇస్తున్నారు? దాంట్లో 30% కట్టమని ఎందుకు అడుగుతున్నారు? అసలు ఈ సబ్ రిజిస్టార్ రేట్ అనేది ఎట్లా వచ్చింది ఎజెండాలోకి? ఇగో ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న మోసము. భూములు అమ్మి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఒక మాఫియా, ల్యాండ్ మాఫియా ఏదైతే ఆయన చుట్టూ తిరుగుతుందో, ఒక 7-8 మంది ఉన్నారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు. ఆ పేర్లన్నీ కూడా తెలంగాణకు అందరికి తెలిసిన విషయమే. ఆ ల్యాండ్ మాఫియా ఏం చేస్తున్నారు, ఇప్పుడు సబ్ రిజిస్టార్ రేట్లో 30% అని చెప్పి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలానగర్ లో ఇప్పుడు వీళ్ళ అమ్మకాన్ని పెట్టింది బాలానగర్ లో జీవో ప్రకారము దాదాపు 157 దరిదాపు 250 ఎకరాలు అమ్ముంటే రావాల్సిన మీటర్కు 51,000 రాకపోగా 20,000 రావటం అంటే సగానికి సగం గండి కొట్టి దాంట్లో 30%. ఇది కుమ్ముక్కై ఎవడైతే కొంటున్నాడో వాడు బ్లాక్ లో ఈ 50,000కి సంబంధించి అసలు యాక్చువల్ గా 50,000 1,00,000 అమ్మాలి. ఎందుకంటే ఎప్పుడో కేటాయించిన భూములు ఇవి. 1,00,000 రూపాయల గజం అమ్మేది పోయి 20,000 గజం అమ్మి మిగతా 70,000 రూపాయల గజానికి దాదాపు 35-40,000 మీటర్కు వీళ్లకు సొంత ఖజానాలోకి రావటము, సొంత జేబులు నింపుకోవడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది తప్పితే తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఒక్క పైసా రాదనేది ప్రథమంగా వీళ్ళు చేస్తున్న మోసం. పాలసీలు నిబంధనలు పక్కన పెట్టి కూడా రాష్ట్ర ఆదాయం పెంచుతున్నా అంటే అది లేదు. చేస్తున్న మోసం ఏంది, సొంత ఆదాయం పెంచుకునే దాంట్లో ఉన్నారు. క్యాబినెట్ లో చర్చ లేదు, జీవో తీసినారు, ప్రజలకు తెలియజేయలేదు, జీవో తీసేసినారు. ఆల్రెడీ వారం రోజులు టైం ఇచ్చినారు, అది 20% కట్టమంటున్నారు, అయిపోయింది. అది కూడా ఎవరెవరు అనేది లిస్ట్ ఇంకా బయటికి రాలే, కానీ కేటాయింపులు కూడా జరిగినాయి. రాజు గారు అయిపోయింది ఆల్రెడీ. అది జీవో రాకముందే కేటాయింపులు జరిగినాయి. కేటాయింపులు చేసిన తర్వాతనే వాళ్ళు జీవో ఇష్యూ చేపించినారు తీసుకున్న వాళ్ళు. ఇక్కడికి సంబంధించి దీంట్లో మాల్స్ కట్టినా, హోటల్స్ కట్టినా, రేపు ఏది కట్టినా అన్నిటిలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ కు వాటా ఉంది. వచ్చిన డబ్బులు మొత్తం కూడా కప్పని చెల్లించడానికి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ పంపాలి. ఇది జరుగుతున్న మోసం. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏం చేస్తే ఇది దేనికోసం అమ్ముతున్నారు? రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. చేసిన అప్పులేంటి నువ్వు చేసినాయి? ఖాళీ అయితే నువ్వు చేస్తున్న భూమి అమ్ములేమి ఎట్లా చేస్తున్నావు? ప్రభుత్వాలు భూములు అమ్మడానికి ఒక పద్ధతి ఉంది. అది ఇండస్ట్రియల్ ఏరియా, ఇది మామూలు భూములు కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములు కావు ఇవి. వీటి ఓనరు రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఆల్రెడీ ఐఐసి డెవలప్ చేసి కొంతమంది కేటాయించినాయి. ఇది ఒక గ్యాంగ్ గా ఏర్పడి, మొత్తం కూడా గ్యాంగ్ ఏర్పడి, ఒక మాఫియా ఏర్పడి చేస్తున్న భూ కుంభకోణము. కేటీఆర్ గారు చెప్పినట్టు 5 లక్షల కోట్ల భూ కుంభకోణం భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ స్కామ్ జరుగుతున్నది తెలంగాణలో. ఆలోచన చేయాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ద్వారా ఎలాంటి చర్యలు చేస్తారనేది ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎన్నడైనా కానీ ఇట్లాంటి స్కాములు కానీ మాఫియాలు కానీ ఎక్కడైనా ఉన్నాయా?
కాంగ్రెస్ అంటేనే మోసం, మోసం అంటేనే కాంగ్రెస్ అనేది మళ్ళొకసారి రుజువు చేయబడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ ప్రజలు దీని మీద తిరగబడాలి, దీన్ని ఆపేయాలని డిమాండ్ చేయాలి. కొనుక్కున్న వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి, మీరు కొనుక్కున్నా కానీ లీగల్ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జీవోలతోని భూములు మారవు. దయచేసి దీని మీద పోరాటానికి బీఆర్ పిలుపునిచ్చినారు. ఇంతకు ముందు కూడా మీకు ఉదాహరణ చెప్తారు రాజు గారు, గచ్చిబౌలి కంచె భూములకు సంబంధించి కూడా జరిగింది ఇదే కదండి. భూములు కన్వర్షన్ కాకుండా 400 ఎకరాలు అమ్మటానికి ట్రై చేస్తే సుప్రీంకోర్టు పోయిన తర్వాత, సుప్రీంకోర్టు చెట్లని కొట్టిన తర్వాత రివర్స్ అయ్యి ఇప్పుడు ఆ వేలం ఆగిపోయింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దాని మీద పోరాటం చేయడం ద్వారా ఎస్యు విద్యార్థులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి రాష్ట్రం కాకపోయినప్పుడు కూడా యూనివర్సిటీ భూములు కాపాడాలని వాళ్ళు చేసిన పోరాటం ద్వారా, న్యాయ పోరాటం కావచ్చు, భౌతిక పోరాటం కావచ్చు, వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఇది ఆగిపోయిందా లేదా? అయ్యాల కూడా కేటీఆర్ గారు ఒక హెచ్చరిక చేసినారు ఎస్యు భూములకు సంబంధించి కూడా, ఎవరైనా కొంటే కూడా ఇది మీకు తప్పదు, మేము అధికారంలో రాగానే క్యాన్సిల్ చేస్తామని చెప్పినారు. ఈ రిజిస్ట్రేషన్లు చూసి మీరు భ్రమపకండి, ఎవరు కొనకండి. ఇవన్నీ కూడా తప్పకుండా వెనకకు వచ్చే భూములే. ఈ ప్రభుత్వానికి ఐఐసికి సంబంధించి జరుగుతున్న నష్టానికి సంబంధించి కానీ, ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి పైసలు రాకుండా వీళ్ళ వ్యక్తిగత జేబుల్లోకి ఈ జేబులు నింపుకోవడానికి చేస్తున్న వ్యాపారమే తప్పితే రియల్ ఎస్టేట్ వ్యాపారం. ముఖ్యమంత్రి అంటే కూడా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యాలా, వాళ్ళ మంత్రి మండలి అంతా కూడా ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్గా ఇవాళ పనిచేస్తుండే తప్పితే దీంట్లో ప్రజలకు అనుగురేది ఏముంది, రాష్ట్ర ఖజానాకు వచ్చేది ఏముందో నువ్వు చెప్పు. ఇవాళ పత్రికల్లో అన్నింటిలో వచ్చింది, ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ సంబంధం లేని రేట్ని ఇవాళ ముందుకు తెచ్చి మీరు ఎందుకు దీన్ని అమ్మకానికి పెట్టినారో చెప్పండి. ఐఐసి అమ్మింది ఆల్రెడీ, రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఆల్రెడీ. ఇప్పుడు మీకెందుకండి? ఇప్పుడు దండు మల్కాపూర్ ఉంది, మనం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగింది. గ్రీన్ జోన్ కింద దరిదాపు కొన్ని 1000 ఎకరాల భూమి, 500-600 1000 ఎకరాల భూమి డెవలప్ చేసి ప్రైవేట్ సంస్థలతో కలిపి. ఇప్పుడు అక్కడ ఏ రేట్ ఉంటుందండి? ఐఐసి ఏ రేట్ నిర్ణయిస్తో ఆ రేట్ ప్రకారం ఉంటుంది. పక్కన అదే సర్వే నెంబర్ లో రైతులకు భూమి ఉండొచ్చు, ఆ రేట్ ఉండదు అక్కడ. ఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు రాజు గారు, రోడ్లు వేస్తారు, ట్యాంకులు కడతారు, కామన్ ఫెసిలిటీస్ ఎమ్యూనిటీకి సంబంధించి చేస్తారు. అవన్నీ చేసి ఐఐసి రేట్ ఇస్తారు. ఎక్కడ సబ్ రిజిస్ట్రార్ రేట్? దేనికి సంబంధం సబ్ రిజిస్ట్రార్ రేటు? అసలు ఈ అమ్మకానికి సబ్ రిజిస్ట్రార్కి ఏం సంబంధం? వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి భూములు, దాని ఓనరు ఐఐసి రేట్ నిర్ణయించి కేటాయించింది. 51,000 అనేది నేను చెప్పేది కొన్ని సంవత్సరాల క్రితం కేటాయించిన భూములు అవి. ఇవాళ దాని రేటు 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది మార్కెట్ లో మీటర్ కు సంబంధించి. ఇది జరుగుతున్న మోసం అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి దయచేసి. మనం చూస్తా ఉన్నాం టీజీఐఐసికి సంబంధించిన ధరలు రకంగా ఉంటే ఎస్ఆర్ఓ రేట్లకే పూర్తిగా భూములను కట్టబెట్టే ప్రయత్నం అయితే జరుగుతుందో దీని ఇంకా భారీ కుంభకోణం దాగి ఉందని చెప్పేసి ఓఎన్ఆర్ గారు కూడా స్పష్టం చేస్తున్న సందర్భం. దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి, తప్పకుండా ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. విజయ్ గారు, ఇక్కడ మనం చూస్తూ ఉంటే హిల్టాప్కు సంబంధించి ఈ పాలసీ అంశంలో పారిశ్రామిక భూములకు సంబంధించిన వ్యవహారం, ప్రభుత్వానికి సంబంధించిన భూముల వ్యవహారం, గతంలో కూడా అనేక రకాల భూముల వ్యవహారాలనే పెద్ద ఎత్తున వివాదాలు కావచ్చు, పోరాటాలు, ఉద్యమాలు, ఆందోళనలు కూడా జరిగిన పరిస్థితి. హైడ్రాకు సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున వివాదంగా మారిన చుట్టే తిరిగిన సందర్భం. దాని తర్వాత మూసీకి సంబంధించిన వ్యవహారంలో కూడా అది కూడా భూముల చుట్టే జరిగింది. ఇంతకుముందు ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు హెచ్సియుకు సంబంధించిన భూముల వ్యవహారం, దాని తర్వాత RRRకు సంబంధించి అది కూడా చూసాం. తాజాగా ఇది మరో భూములకు సంబంధించిన వ్యవహారం కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా వెలుగు చూస్తున్న ఈ అంశాలన్నింటినీ కూడా? అర్థమవుతుంది, ప్రజాస్వామ్య ప్రభుత్వమా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్నటువంటి ప్రభుత్వం లాగానే కనిపిస్తుంది. ప్రజాప్రభుత్వం అయితే ప్రజల్లో చర్చ పెట్టి దానికి సంబంధించినటువంటిది అసెంబ్లీలో చర్చ పెట్టి ఎట్లా వేయాలి ఏందనే చూస్తారు. వీళ్ళు రియల్ ఎస్టేట్కి సంబంధించి వాళ్ళే కాబట్టి ఒక మాఫియా లాగా ఇక్కడ ఉన్నది. ల్యాండ్ కావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం మన చేతుల్లో ఉంది. పాలసీలు, చట్టాలు అన్నీ క్యాబినెట్కి తెలియకుండా, ఎవరికి తెలియకుండా వీళ్ళే కూర్చొని రాసుకొని దాన్ని చట్ట రూపంలో మారుస్తున్నారు. ఓ మాఫియా వాళ్ళు నడిపితే ఏ రకంగా ఉంటుంది, సినిమాలో చూపించినట్టే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో. దీనికి సంబంధించి ఎస్సీ భూములు అలానే జరిగినాయి, నగచర్లలో అలానే జరిగింది. మొత్తం హైడ్రాకు సంబంధించింది, వాళ్ళకు సంబంధించి బెదిరించి వాళ్ళకి సంబంధించిన అనుకో స్టే వచ్చేంత వరకు హైకోర్టులకు అనుమతిస్తున్నారు. ఇంకో కొంతమంది బెదిరించి తీసుకున్నటువంటి ఆఖరికి ఇప్పుడు
ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించి త్రిపుల్ ఆర్లో ఎట్లాగో మొత్తం బెదిరిస్తున్నటువంటి వాళ్ళ అవసరం ఉన్నట్టే లైన్ పోయే విధంగా చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటిది ఉంటే మీరు వేలం వేయండి. హెచ్ఎండిఏ ఇప్పుడు కోకాపేటలో వేలం వేసారు కదా, హెచ్ఎండిఏ ల్యాండ్స్. ఇట్లనే ఈ భూములను కూడా వేలం వేయండి. ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు మీరు అప్పు చేయాల్సినటువంటి 5 లక్షల కోట్లకు సంబంధించినటువంటిది 4-5 వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటిది. ఒకవేళ వేలం పాటేస్తే 5 లక్షల కోట్లే రావచ్చు, ఇంకెక్కువే రావచ్చు. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే వచ్చి ఖజానాకు వస్తే నువ్వు వేరే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా వేరే దగ్గర డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు చేయొచ్చు. అది లేదు. ఎందుకంటే మిగతా లక్షల కోట్లన్నీ వాళ్ళ సొంతంలో పడాలి. ఈ మాఫియాని, ఈ రియల్ ఎస్టేట్ మాఫియాని భవిష్యత్తులో రాజకీయంగా స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం ఈ భూములను ఆయుధంగా వాడుకొని ఆస్తిగా మలుచుకుంటున్నారు పర్సనల్గా. ఢిల్లీలో మెయింటైన్ చేయాలి. ఢిల్లీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడండి, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో. కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా ఈడికే వస్తున్నారు ఈ మధ్యకాలంలో. నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిండో తెలియదు. మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికే వస్తున్నారు. వచ్చి ఏం జరుగుతుంది అసలు, ఇక్కడి నుంచి ఏమన్నా తీసుకుపోతుర్రా లేకపోతే కేంద్రం నుంచి ఏమన్నా ఇస్తున్నారా? ఈ రకమైన దానికి ఎట్లా మద్దతు వస్తుంది? ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంతరం ఇబ్బంది పెడుతున్నటువంటి కేంద్రం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ నిఘా పెట్టినట్టు ఒక డేగ కన్నులాగా అబ్జర్వ్ చేస్తూ ప్రతి దాన్ని నిలదీస్తూ ప్రతి దానికి చేస్తున్నటువంటిది. అదే ఇక్కడ ఏ రకంగా ఎన్ని చేసినా, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేసినా సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, భూములకు సంబంధించింది ఏం చేసినా పట్టించుకోవట్లేదు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా పట్టించుకోవట్లేదు, మొత్తం సంబంధించినటువంటి అనేక ఈడీ దాడులు జరిగినా చెప్పట్లేరు మంత్రుల మీద. అంటే ఏ రకమైనటువంటి కోఆర్డినేషన్ జరుగుతున్నది? ఇది జరుగుతుంటే కూడా కేంద్రం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది? ఇట్లా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి భూములను ఉత్తగా వేలం వేయకుండా కనీసం ఉత్త పాలసీ, మామూలు పాలసీ, జీవో తీసుకొచ్చి ఒక పాలసీ తీసుకొచ్చి కట్టబెట్టేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన లక్షల కోట్ల సంబంధించినది కేవలం 4-5 వేల కోట్లు వచ్చే విధంగానే కుమ్మక్కు జరుగుతుంది. రాష్ట్ర ఆదాయం రాష్ట్రానికి సంబంధించిన వనరులను దోపిడీ చేసి ఎక్కడ కప్పం కడుతున్నారు, అటు ఇద్దరికి కప్పం కడుతున్నారా అనేది అర్థమవుతలేదు. అందుకే రాజకీయంగా ఈ డబ్బునంతా రాజకీయంగా పర్సనల్గా ఉపయోగించుకొని రాజకీయంగా రెండు పార్టీలలో అటు బీజేపీలో కావచ్చు కాంగ్రెస్లో కావచ్చు ఇంటర్నల్గా స్ట్రాంగ్ కావాలనే మేజర్ ఇంటెన్షనే కనిపిస్తున్నది తప్ప రాష్ట్ర తెలంగాణ ప్రజల సంక్షేమం కానీ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక నెక్స్ట్ లెవెల్ అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యూహాలు కానీ కల్పనలో విఫలమవుతున్నటువంటి ఇప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంత నిర్లక్ష్యం ఏంది? ఇప్పుడు పాలసీకి సంబంధించి భూములను త్వరగా 45 రోజుల్లోనే మొత్తం అమ్మేసి దోసుకోవాలనే విషయం ఏంది? ఇది ఒక రాజుల కాలంలో దోపిడీ చేసేటువంటి రాచరిక మధ్యయుగాల కాలంలో యుద్ధం కూడా కాదు, ఒక్క కొట్టి తీసుకున్నట్టే. ఇప్పుడు ప్రభుత్వం ఉందని చెప్పి జీవో తీసుకొచ్చి పేపర్ మీద జీవో తీసుకొచ్చి చర్చ లేకుండా మొత్తం దోపిడీ చేస్తున్నటువంటి వ్యవస్థ లాగానే ఇది ఉన్నది. మధ్యయుగాల కాలంలో చేసిన దోపిడీని ఇప్పుడు పేరుకు ప్రజాస్వామ్యం పేరుతో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్నటువంటి ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ మాఫియాగా మారిన తర్వాత ఇక అది ప్రభుత్వం ఎట్లా అనిపించుకుంటుంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎట్లా అవుతుంది? చూస్తూ ఇవన్నీ చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా అన్నిటికీ ఉత్తుగానే చండీగఢ్ని తీసుకోవాలని చూస్తున్నారు కేంద్రంలో. ఇట్లాంటిది ఇంత జరుగుతుంటే, ఇది కళ్ళారా జరుగుతుంటే చూసి చూడనట్టు ఎందుకు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వం లేకుండా రాజకీయంగా కేంద్రంలో ఉన్న 2 జాతీయ పార్టీలు ఇక్కడ ఉండాలా అని చేస్తున్నటువంటి భాగంలో రాజకీయంగా ఆర్థిక వనరులతోటి రాజకీయంగా బలోపేతం అవటానికి ఈ భూములన్నింటినీ దోపిడీ చేస్తున్నట్టే కనిపిస్తుంది తప్ప తెలంగాణ సమాజానికి సంబంధించిన ఏ మాత్రం ఈ సమయత్తు కూడా ఉపయోగం లేకుండా ఈ దోపిడీని చైతన్యం కావాల్సిందే ప్రజలు. అరే ఏంది ఇది, ఇంత అన్యాయం జరిగిపోతుంది, భూములన్నీ పోతున్నాయి అనే విషయాన్ని మాత్రం ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో. ఓఎన్ఆర్ గారు, విజయ్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఇటీవల వెలుగు చూస్తున్న ప్రతి వ్యవహారం కూడా భూమి చుట్టే తిరుగుతుందనే ఒక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? వరుసగా వెలుగు చూసిన ఈ మొత్తం అంశాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం? కాంగ్రెస్ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అంటే చాలా చిన్నోడు, ఈయనది ఏముంది కానీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికు ఇదే గొడవ కదా, అంటే భూముల గొడవే కదా. 3 రాష్ట్రాల్లో కూడా చేసింది ఏంది? ఈ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, అందుకే నేచరే మోసం కాంగ్రెస్ పార్టీ.
ఏఎంఆర్ భూములు కానీ మిగతా భూములను ఎప్పుడైనా అండి ఇవన్నీ. తర్వాత చంద్రబాబు వచ్చి అదే కంటిన్యూ చేయాలి. జరిగిందంతా కూడా ఈ భూముల కుంభకోణమే కదా ఆయన చేసింది కూడా. ఇప్పుడు ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ నేచర్ ఎట్లుంటదంటే, ఒక్కసారి ఎన్నిక కాబట్ట తర్వాత ప్రజలు అనేటోళ్ళు వాళ్ళ ఎజెండాలు ఉండదు, పరిపాలన అనేది వాళ్ళ ఎజెండాలు ఉండదు, ప్రజా ప్రయోజనాలు వాళ్ళ ఎజెండాలు ఉండదు, వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళకు గుర్తుకు రావు. ఎంతసేపు ఉన్నా కానీ డబ్బు వెదజల్లి ఎన్నికల్లో కొట్లాడాలి, గెలవాలి, గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు తొంగలో దొక్కాలి. 100 రోజుల హామీలు సంబంధించి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 పథకాలు ఎడిపోయినాయండి. ప్రజలు నిలదీయాలి. అలా ప్రభుత్వాన్ని ఓటు వేయటం వరకే కాదు కదా. అంబేద్కర్ గారు ఏం చెప్పినారు, ఓటు వేయటమే కాదు, దాన్ని సద్వినియోగపరచలేకపోతే అసలు ఆ రాజ్యాంగం వేస్ట్ అన్న కాడికి చెప్పినాడు ఆయన. ఓటు వేసినాం మంచిదే. ఇప్పుడు 6 గ్యారంటీలకు సంబంధించి ఏంది, ఫస్ట్ వాళ్ళు అసలు గాడి తప్పింది రేవంత్ రెడ్డి మోసగాడు అనటానికి మోసం చేసింది ఎక్కడ అంటే, మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నాడు. ఫస్ట్ చేసిన హామీ ఏంటంటే వీటికి చట్టబద్ధత కల్పిస్తామన్నాడు. చట్టబద్ధత కల్పిస్తే ఈనాడు ఎవరైనా కానీ దాన్ని ప్రశ్నించే హక్కు, కోర్టులో పోయే హక్కు అన్ని కల్పించబడతాయని చెప్పి దొంగ నాటకం ఆడ ఏం చేసినాడు, అసలు దాన్ని కొన్ని వందల అసెంబ్లీ సెషన్ జరిగినా అలా పెట్టలేదు. ఇక ఈ అమలు లేదు, రాష్ట్రం అప్పుల పాలైంది అని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి, మరి ఓకే కేసీఆర్ కాలంలో చేసిన అప్పులు నువ్వు చెప్పదలుచుకున్నప్పుడు, నీలో చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి, నువ్వు చేసిన అప్పులు కూడా వైట్ పేపర్ వేయండి బట్టిగా. మీరు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన అప్పులేని ఒక వైట్ పేపర్ ఇచ్చి మీరు మాట్లాడితే చిత్తశుద్ధిగా మాట్లాడినట్టు ఉంటుంది. ఏముంటుందండి ఈయన చేసింది, ఈయన చరిత్ర ఏంది, తెలంగాణ ఉద్యోగం ఏంది, తెలంగాణ రాష్ట్రానికి ఈయనకి ఏం సంబంధము? ఒక తెలంగాణ ఆత్మ లేనోడు, తెలంగాణ సోయి లేనోడు ముఖ్యమంత్రి అయ్యాలి, ఇట్లా భూములు అమ్ముకొని సొంత కథను నింపుకుంటుంటే, ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాలని రాజ్యాంగేతర అరాచక శక్తులుగా వీళ్ళ అన్న ఏముల బ్రదర్స్ అందరు కూడా బయటకు వచ్చేసి భూములు ఆక్రమించుకొని, ప్రైవేట్ ల్యాండ్ ఆక్రమించుకొని, ఇవాళ లాస్ట్కి వచ్చేవరకు ఐఐసి భూములకు సంబంధించి కూడా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, రేపు వస్తే పేరు మీరు చూడండి, ఆల్రెడీ వాళ్ళు కూర్చొని ఎవరికి ఎంత భూమి పర్సంటేజీలన్నీ మాట్లాడుకున్నాకనే ఈ జీవో వచ్చింది. ఈ జీవో ఎంత తూతు మంత్రం. వాళ్ళు ఎవరో ఆల్రెడీ ఆ ల్యాండ్ మాఫియా వాళ్ళు వసూలు చేసుకున్నారు, డబ్బులు ఆల్రెడీ రేవంత్ రెడ్డి చేరిపోయినాయి. జీరో క్యాష్ కదా, క్యాష్ చేరిపోయింది ఆల్రెడీ. దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్న 5,000 ఎకరాలకు సంబంధించి కూడా మొత్తం చేరిపోయింది. ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంతవరకు కేటీఆర్ గారు అనేక దర్యాప్తు సంస్థలకు డైరెక్ట్గా ఇచ్చిపోయి కంప్లైంట్ చేసినారు. రేవంత్ రెడ్డి బావమారికి సంబంధించిన అమృత్ టెండర్లకు సంబంధించి ఇచ్చినాం, మిగతా అన్ని డైరెక్ట్ ఈడీకే పోయి ఇచ్చినాం. ఏమి లేకుండా రాజకీయ కక్ష కోసం ఏమో ఫార్ములా ఈ రేసులు ఏం లేకపోయినా అవినీతి అంటారు. అసలు ఆ చార్జ్ వాళ్ళు ఇచ్చిన అవినీతి అనే సమస్య లేదు. ఏది అంటే ఇదేంది రాజకీయ కక్ష? అది కాళేశ్వరం 1,00,000 కోట్ల ఇట్లా ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ప్రజలకు ఒక ప్రచారం చేసి, ఆ గ్లోబల్ అంటేవాడు ఎవడైతే ఉన్నాడో, గోబెల్స్ అనేటోడు ఆడు ఇప్పుడు హిట్లర్ గాడు పెట్టింది ప్రపంచంలో మొదటి శాఖ, అది ప్రాపగండా శాఖ అని ఒకటి పెట్టినాడు. ఒక 100 సార్లు అబద్ధాలు ఆడితే అది నిజమని ప్రజలు నమ్ముతారు, అమాయకులు. అంతకంటే ఘోరంగా చేస్తున్నారు కదా. అలా శ్రీధర్ బాబు కన్నా కొంచెం కూడా సోయి ఉండాలి. మీ నాయన కాంగ్రెస్ పార్టీ, నువ్వు కాంగ్రెస్ పార్టీ, ఏంటి అరాచకాలు ఏంది? అసలు ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నావు, నీకన్నా సోయిందా? ప్రశ్నలు అడుగుతున్నా, జవాబు చెప్పు. మరి ₹1,00,000 మార్కెట్లో విలువ ఉన్నది దాన్ని నువ్వు ₹1,000 దాన్ని అమ్మేసి ప్రభుత్వ ఖజానా గండి ఏందో శ్రీధర్ బాబు చెప్పాలి మంత్రి మండలిలో. మరి నీకేమైనా పైసలు వస్తున్నాయి దీంట్లో? లేకపోతే ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత రాముడు భీముడు సిపాయి అంటే నువ్వు మాట్లాడేందుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడేందుకు? మంత్రులు మీరు కట్టర్ కాంగ్రెస్ అంటారు కదా, ఏది మీ కట్టర్ కాంగ్రెస్ ఎటుబాయ్? రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నాయి అనుకోవాలా, సోనియా గాంధీ తెలిసే జరుగుతున్నాయి అనుకోవాలా? ఇచ్చిన మామూలు ఇక్కడి నుంచి వసూలు చేస్తాను నేను వారికి చెప్పి అనుమతి తీసుకుని ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? చెప్పండి, అదనే చెప్పండి. పెద్ద వాళ్ళని తీసుకొచ్చి డిక్లరేషన్లు ఇచ్చి సంతకాలు పెట్టించి మేము వస్తాం, పరిపాలన చూస్తాం, దగ్గరుండి నడిపిస్తాం, వేలు పట్టుకొని నడిపిస్తాం, కాలు పట్టుకొని నడిపిస్తాం అని ఎటువై రాహుల్ గాంధీ, ఎటువై సోనియా గాంధీ, ఎటువై ప్రియాంక గాంధీ, ఎటువై ఒక్కళ్ళని రాష్ట్రం ముఖం చూస్తలేరు ఇప్పుడు. అంటే నెల మీకు కప్పాలు వస్తున్నాయి కాబట్టి ఇక వాడు ఏమైనా చేసుకుని రేవంత్ రెడ్డి అంటోడు రాష్ట్రాన్ని అమ్మినా పర్వాలేదు, ప్రజలను చంపినా పర్వాలేదు, గిరిజన భూములు గుంజుకున్నా పర్వాలేదు, రాజకీయ పార్టీలను చీల్చినా పర్వాలేదు, కేసులు పెట్టి ఇంత అరాచకంగా ఇంత అప్రజాస్వామికంగా 2 సంవత్సరాలనే బయటికి పడ్డాడు ముఖ్యమంత్రి అనేటోడు. ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు, ఎంత అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నాడు.
డెమోక్రసీలో ఇప్పుడు మీరు పరిపాలనకు వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు నువ్వు ఎన్ని కారతూతలు కూర్చున్నా, ఎన్ని లంగా మాటలు మాట్లాడినా, ఎన్ని లఫంగా మాటలు మాట్లాడినా ఓకే. ఇప్పుడేంటి నువ్వు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏ పాలసీ మీద నువ్వు మాట్లాడుతున్నావు? ఎందుకు అమ్ముతున్నావు ఈ భూములు అంటానికి కారణం చెప్పండి. ఒక్క కారణం చెప్పండి, ఎందుకు అమ్ముతున్నాడు భూములు చెప్పండి. ఒక కారణం చెప్పండి. ప్రభుత్వ ఆదాయం కోసమా? చెప్పు. పారదర్శక ప్రభుత్వ ఆదాయం కోసం అంటే ఎవరైనా పారదర్శకంగా చెప్పొచ్చు, అఖిల పక్షాన్ని పిలవచ్చు, విజయ్ చెప్పినట్టు అసెంబ్లీలో పెట్టవచ్చు, మాట్లాడవచ్చు. దాంట్లో తప్పేముంది? నువ్వు పిలవట్లేదు, మాట్లాడేదంటే ఏదో దీంట్లో దొంగనాటకం ఉంది, నీ జేబులు చెప్పుకునే పనిది. ఆల్రెడీ వాళ్ళకి 20-30 మంది ఆల్రెడీ సెటిల్ అయిపోయినారు, వాళ్ళకి డబ్బు కూడా అందింది. కేవలం ఆ లిస్టు ప్రకటించడమే మిగిలిపోయింది అంతే. అంతకుమించి ఏమి లేదు. ప్రజా పరిపాలన గడీలు బద్దలు కొడతాం. ఏం గడీలు రా అయ్యా? ఏం ప్రజా పరిపాలన లేదు అసలు. ప్రజలు ఎక్కడ ఉన్నాయి నీ పరిపాలనలో? రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఇసుక మాఫియాలు, మద్యం మాఫియాలు. నువ్వు అసలు ఆ జుబ్లీస్లో ఎందుకు ఉంటున్నావు ఇంతవరకు ఆయన చెప్పుకోడు. అలా ఏం జరుగుతుందో చెప్పు. ముఖ్యమంత్రి అంటాడు అనునిత్యము ప్రజలకు అందుబాటులో అలా మూమెంట్లన్నీ తెలవాలి. ఏం సెటిల్మెంట్? కమాండ్ కంట్రోల్కి ఎందుకు పోతున్నావు? నేను క్యాంప్ ఆఫీస్ ఏమైంది? అంత పెద్ద క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని, అంత పెద్ద ఆఫీస్ పెట్టుకొని ప్రగతి భవన్ అక్కడ ఉన్న తర్వాత అలాగ పోవు. నీకు అని అసలు ముఖ్యమంత్రి చర్యలు ఎప్పుడు చెప్పండి. డీజీపీ గారు కూడా నా విజ్ఞప్తి, అసలు ఏంది ముఖ్యమంత్రి మూమెంట్ అనుక్షణం ఉంటుంది కదా, మీద ఉంటుంది కదా, మీ నిఘా నేత్రంలోనే ఉండాలి కదా ఆయన కూడా. ఏం జరుగుతుంది అసలు? ఏం సెటిల్మెంట్ ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో? ఎవరెవరు ముఖ్యమంత్రి ఇంటికి పోతారో ఎవరిని తెలియదు, ఎవడు బయటకు వస్తుండో తెలియదు, ఎవడు మాట్లాడుతుందో తెలియదు, జరుగుతుందో తెలియదు. వాళ్ళ బ్రదర్స్ మీద ఎలాంటి మీకు ఏముంది ఇప్పుడు? తిరుపతి రెడ్డి కానీ ఇంకోడు ఎవడో వాళ్ళ బ్రదర్స్ మీద ఏముందండి? ప్రోటోకాల్, కాన్వాయిలు. సొంత మంత్రి కూతురు సురేఖ గారి కూతురు ఆరోపించిన దాంట్లో ప్రభుత్వం సమాధానం ఎందుకు చెప్పదండి? డీజీపీ గారు ఎందుకు సమాధానం చెప్పడు? ఆ తుపాకీ ఎడిపోయింది, ఆ కేసు ఎడిపోయింది. మేము చెప్పుడు కాదు, ప్రతిపక్ష పార్టీగా మీ సొంత పార్టీ మంత్రి కూతురే చెప్తుంది కదా ఇవన్నీ జరిగినాయని. ఎడిపోయింది అండి నీ పరిపాలన ఏది ఇంతకు అసలు? హోంమంత్రివి, విద్యాశాఖ మంత్రివి, 4 శాఖలు నీ దగ్గర పెట్టుకొని ఎట్లా డబ్బు దోచుకోవాలండి తప్పితే. ఇట్లాంటి అప్రజాస్వామిక పరిపాలన ఇంకా ప్రజలు 3 సంవత్సరాలు భరించడం కూడా కష్టం. త్వరలోనే పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఆలోచించి వీళ్ళకి సంబంధించి ప్రశ్నించడం మొదలు పెట్టాలిగా. పెట్టకపోతే కూడా ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఇట్లే వీళ్ళ యొక్క అరాచకాలు, అవినీతి పరిపాలన ఇట్లే కొనసాగుతుంటది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని బూతులు మాట్లాడినా నిన్ను వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి. కేటీఆర్ గారు చెప్పాడు, గల్లబట్టి నీ 6 హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు పరిచేంత వరకు ప్రజల తరఫున, ప్రజల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. అది ఖాయం అనేది గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మనం చూస్తా ఉన్నాం. అలాగే 2 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏంటి, చేస్తున్నది ఏంటి, ప్రజలు కూడా పూర్తిగా ఆలోచించాలి, చర్చించుకోవాలి తప్పకుండా. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై, అలాగే తెలంగాణ ఆస్తులను తెగనమ్మే ఈ మొత్తం వ్యవహారాలపై తప్పకుండా ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వైఎన్ఆర్ గారు సూటిగా పిలుపునిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో తప్పకుండా కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రజా పోరాటాలు నిర్మిస్తాం. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై తప్పకుండా రానున్న రోజుల్లో ఈ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని కూడా స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. విజయ్ గారు, మరో అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. బీసీలకు సంబంధించిన కోటా వ్యవహారంలో కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చిన పార్టీ కోటా అంశంపై బీసీలు రగిలిపోతున్న పరిస్థితి కూడా ఇటీవల మనం చూసాం. తాజాగా జీవో 46 పై కూడా ఆగ్రహ జ్వాల వ్యక్తమైన సందర్భం. నిన్న కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. బీసీ కోటాపై తప్పకుండా బీఆర్ఎస్ కూడా కొట్లాట కొనసాగిస్తుందని బీసీ నేతలంతా కూడా నిన్న స్పష్టం చేసిన అంశం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూని? మనం అతిపెద్ద మోసం బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది అయితే అతిపెద్ద మోసం తెలిసి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసి జీవో ఇచ్చి కోర్టు ద్వారా ఇది సాధ్యం కాదు, సుప్రీంకోర్టు తీర్పు 50% బిలో ఉండాలని ఒక బెంచ్ మార్క్ వచ్చి నిలబడ్డది. ఈ గతంలో ప్రభుత్వం అంతా జీవో ఇచ్చింది. ఇదంతా తెలిసి మళ్ళీ ఈ 2 నెలల నుంచి ఊరుకొని లాస్ట్ 6 నెలల నుంచి తతంగం అంతా నడిపి కామారెడ్డి డిక్లరేషన్ అది 9th షెడ్యూల్లో చేర్స్తే తప్ప సాధ్యం కాదు అనేది. దీనికి 50% క్యాప్ జీవో పెట్టడం వల్లనే ఇదంతా వచ్చిందని అసెంబ్లీలో ఆడావుడు చేసి గత ప్రభుత్వం విమర్శలు చేసి ఉత్తుతదే కదా. అంత అబద్ధాలు, అంత మోసం అనేది ఎంత క్లియర్గా అర్థమవుతుంది. అదొక ప్రాసెస్, ప్రోటోకాల్ ప్రకారం 9th షెడ్యూల్లో కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని అనేది క్లియర్గా తెలుసు. లాస్ట్కు మళ్ళా
ఏదైతే గత ప్రభుత్వం ఏడికి వచ్చిందో అక్కడికే వచ్చి పెట్టారు. వచ్చి పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ 46 జీవో కూడా కోర్టుకు పోతే ఏమైందో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీకి 2011 జనాభా క్రైటీరియా తీసుకున్నారు. బీసీకి సంబంధించి మొన్న వీళ్ళు చేసినటువంటి కుల సర్వేకి సంబంధించినటువంటి అంశం తీసుకున్నారు. ఇది న్యాయపరంగా న్యాయ సమీక్షలో చెల్లుబాటు అవుతుందో లేదో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్లస్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ గుర్తుతో జరిగేటువంటి ఎలక్షన్స్ కావు. ముందు ఓన్లీ సర్పంచ్ పెడతారంట. ఎంపీటీసీ జడ్పీటీసీ కోర్టు తీర్పు అని మళ్ళీ అంటున్నటువంటి అంశం. ఇవన్నీ కూడా దాటవేత కోసమే, మోసం చేసి దాటవేత కోసమే చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటిది అయితే కనిపించటం లేదు. ప్లస్ చిత్తశుద్ధి కేంద్రంలో కూడా కనిపించటం లేదు. కేంద్రంలో మీరు ఫైట్ చేయట్లేరు కదా. జార్ఖండ్కి సంబంధించి బీజేపీ హామీ ఇచ్చిందని ఒకటే చెప్తున్నారు, అక్కడ కూడా 50% ఎత్తేస్తామని అమిత్ షా చెప్తున్నారు అనేది ఒక వాదన తీసుకొస్తున్నటువంటి అంశం. సరే, అమిత్ షా ఇట్లా అన్నాడని చెప్పి ఇది ఇంత పెద్ద పబ్లిక్ ఇష్యూ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఏం చేయాలి? పార్లమెంట్ అసలు జరగొద్దు. వచ్చిన కానించి దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా పార్లమెంటు ఈ అంశం 9th షెడ్యూల్ జనాభా ఉన్నటువంటి అంశము పెద్ద ప్రజల మొత్తం దీని మీదనే కొట్లాడాలి. ఓటు చోరీ అంశం మీద విపరీతంగా కొట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో దీని గురించి ఎందుకు కొట్లాడట్లేడు? మీరు దేశవ్యాప్తంగా 50% క్యాప్ ఎత్తేసేటువంటి 9th షెడ్యూల్లో పెట్టాలి దేశవ్యాప్తంగా అన్ని రిజర్వేషన్ దీని ఓబీసీకి సంబంధించింది అనేది ఒక్కరోజు కూడా రాహుల్ గాంధీ కొట్లాడతలేడు. ఈడనే కామారెడ్డిలో ఇచ్చి, ఈడనే ఉత్తుత్త జీవోలు ఇచ్చి, ఉత్తుత్త ఆర్డినెన్స్లు ఇచ్చి ఆయన ఉత్తుత్తి అయిపోయినాయి కదా. అది కాదని తెలిసి ఉత్తుత్తగా ఇచ్చి మభ్యపెట్టి పాలాభిషేకాలు. ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు అంటున్నారు, ఆర్ కృష్ణ గారు బీజేపీలో ఉన్నారు, ఈ రోజు అంటున్నారు నిరసన వ్యక్తం, మీరు మన పాలాభిషేకాలు ఇది ఒక మంచి జీవో ఇది మంచిగా ఇచ్చిరని గతంలో కూడా అన్నారు కదా వీళ్ళు. అంటే వీళ్ళు చెప్పగానే మోసపోయారా లేకపోతే తెలిసి కూడా? ఆల్రెడీ జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు చెప్తూనే ఉండే ముందు నుంచి ఇదంతా మోసం చేస్తున్నారు అని చెప్తుంటే కాదని వీళ్ళే పోయినటువంటి వాళ్ళు ఉన్నటువంటి. అంటే ఈ రకమైనటువంటి 2 ఏళ్ల నుంచి మోసం చేసి 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా 15th ఫైనాన్స్ కమిషన్ పోయినసారి 1500 కోట్లు, ఈసారి 1500 కోట్లు. ఇప్పుడు కూడా ఏంటంటే స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి ఇప్పుడు కూడా రావాలంటే అంత ఈజీ కాదు. మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర వెళ్ళి అడుక్కోవాల్సిందే. ఎందుకంటే డేట్ అయిపోయింది దానికి సంబంధించినటువంటిది. పోయిన సంవత్సరం డేట్ అయిపోయింది, ఈ సంవత్సరం కూడా డేట్ అయిపోక ముందు పెట్టి మళ్ళీ రిక్వెస్ట్ పెడితేనే ఆ 3000 కోట్లు వస్తుంది తప్ప ఆటోమేటిక్ వచ్చేది పోయింది ఆ 3000 కోట్లు. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన ఈ జీవో, ఈ 46 జీవో కూడా న్యాయ సమీక్షకు ఎవరైనా ఈ రోజో రేపో న్యాయ సమీక్షకు కోర్టుకు పోతే ఒకరికి ఓ రకంగా సమన్యాయం ఉండాల్సే వస్తుంది కదా. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కలు ఎట్లా తీసుకుంటారు, బీసీలకు కుల సర్వే ప్రకారం ఎట్లా తీసుకుంటారు, కుల సర్వే చేసినటువంటి అది కూడా చట్టబద్ధంగా ఉందా లేదా, న్యాయ సమీక్షకు చెల్లుబాటు అవుతుందా లేదా, డెడికేషన్ కమిషన్ ద్వారా చేయలేదు. అది ఉత్తుత కుల సర్వే చేసినటువంటి అంశం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రేపు కోర్టుకు తేలిపోతుంది. అది మోసం చేసే ఉద్దేశంతో ఇప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా నమ్మకం లేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అంటే చూడండి, స్థానిక సంస్థల మీద ఒక ఎన్నికల షెడ్యూల్ వస్తే కూడా ఎన్నికలు జరుగుతుందా జరగదా అనే ఒక అపనమ్మక స్థాయికి ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయింది. అంటే ఏ రకమైనటువంటి పరిపాలన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇంత దుర్మార్గమైనటువంటి ఒక విశ్వసనీయత కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ మరి ఎప్పుడు లేదు. షెడ్యూల్ వచ్చిన దాకా ఎలక్షన్ అవుతుందా లేదా అనే ఒక అపనమ్మకం రావడం అంటే ప్రభుత్వం మీద ఇంతకంటే ఘోరమైనటువంటి పరిపాలన ఎప్పుడు ఉండదు. ఇది కంటిన్యూ అయితేనైతే ఘోర వ్యవస్థలన్నీ విచ్ఛిన్నమే. ఈ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కానీ ఇంకెవరు వచ్చినా ఇట్లాంటి ఇదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక సంప్రదాయం ఉంటే ఆ సంప్రదాయం ఏది రాజకీయంగా లాభం ఉంటే అదే తీసుకుంటుంటారు ఈ మధ్య కాలంలో. అందుకని ఇది ఒక దుర్మార్గమైనటువంటి సంప్రదాయాలు, అన్ని రకాల సంప్రదాయాలు చెడగొట్టుకుంటున్నారు, దుర్మార్గమైన సంప్రదాయాలు తీసుకొస్తున్నారు. చట్టాలు లేవు, రాజ్యాంగం లేదు, ఓ నమ్మకం లేదు, విశ్వసనీయత కోల్పోయే విధంగా ప్రభుత్వం అంటే విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయేటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఏర్పడింది. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైఎన్ఆర్ గారు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం కూడా రోజు రోజుకు కూడా కొత్త వివాదాలకు తెరతీస్తున్న పరిస్థితి. జీవో 46 పై బీసీ సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి మొత్తం ఈ జరుగుతున్న పరిణామాలు దీని చుట్టూ? ఇప్పుడు ఈ మొత్తం కూడా ఈ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము స్థానిక సంస్థలలో, దీని ద్వారా దాదాపు 24,900 మంది 25,000 మంది బీసీ ప్రతినిధులు వస్తారని చెప్పినారు ఎన్నికల ముందు కామారెడ్డికి. అంతా కూడా బోగస్ అంతే.
దీంట్లో మోసం ఎక్కడ అంటున్నామంటే నిర్దేశించబడ్డ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఆల్రెడీ తీర్పులు ఉన్నాయి. అది ఇందిరా సహాని కేసు కావచ్చు 90s లో, దాని తర్వాత కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కావచ్చు, తర్వాత కిషన్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసు కావచ్చు. ఇవన్నీ ఆల్రెడీ ఉన్న తీర్పులు ఉన్న తర్వాత కూడా కోర్టులలో మేము గెలుస్తామని అయితే నమ్మబలికిండో రేవంత్ రెడ్డి, ఇది చాలా మోసం. బీసీ ఇంతకుముందు విజయ్ చెప్పినట్టు ఆల్రెడీ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు రిటైర్డ్ జడ్జి, బీసీ మేధావులు ఆల్రెడీ చెప్తున్నారు ఇది నిలబడదు. దీనికి సంబంధించి ఆల్రెడీ మహారాష్ట్రలో ఇచ్చిన మరాఠీల రిజర్వేషన్లు కొట్టివేయబడ్డాయి, గుజరాత్లో పాటేదారులకు ఇచ్చిన రిజర్వేషన్లు కొట్టివేయబడ్డాయి, హర్యానాలో ఇచ్చిన జాట్లకు ఇచ్చిన రిజర్వేషన్లు కొట్టివేయబడ్డాయి. ఇవన్నీ కూడా 50% అనేది ఒకటి సుప్రీంకోర్టు ఉంది. దాని పరిష్కారం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ రాజకీయ విమర్శలు చేయట్లేదు. మీరు పరిష్కారం వైపు ఎందుకు ఆలోచించరు? ఇది రెండు జాతీయ పార్టీలు. దీనికి ఒకటే పరిష్కారం ఏంటి అంటే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో దీన్ని చేర్చినంత వరకు చేరిస్తే ఇమ్యూనిటీ దొరుకుతుంది, లైక్ తమిళనాడు. అది చేయాలి. మరి ఇప్పుడు ఎందుకు చేయరు? బీజేపీ ఇక్కడ మద్దతు ఇస్తుంది అసెంబ్లీలో, ఇక్కడ బిల్లు పెట్టిందేమో కాంగ్రెస్ పార్టీ. పైన రాహుల్ గాంధీ ఒక ప్రైవేట్ బిల్ పెట్టొచ్చు కదా, ప్రైవేట్ బిల్ పెట్టండి. మీరు పెట్టి ఏది మీ చిత్తశుద్ధి ఎక్కడ కనిపించింది? పార్లమెంట్ లో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు దేనికి మీరు చేసేది? ఎందుకు చేస్తున్నారు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? ఇక ఇక్కడ అసెంబ్లీలో ఎన్ని చక్క స్పీచ్లు అంటే ఆ జీవో నెంబర్ 9 అనుకుంటా, నాకు సబ్జెక్టు కరెక్షన్ 9 అని ఒక జీవో చూస్తారు. వీటి ద్వారా ఎన్నికలు పెట్టేస్తామని చెప్పినారు, షెడ్యూల్ ప్రకటించినారు, నోటిఫికేషన్ లాంటివి ఇచ్చినారు. ఏంటిదంతా ఈ నాటకం అంతా దేనికి అంటే ఇప్పుడు మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ అక్కడ ఒక రాజకీయమైన బ్లేము బీఆర్ఎస్ బీజేపీ సహకరించలేదు, కోర్టులు సహకరించటం లేవు. నీకు ఐడియా ఉండాలి, నువ్వు హామీ ఇచ్చేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని హామీ ఇవ్వాలి. ఇవాళ వచ్చేసిన తర్వాత లేదండి పాత పద్ధతిలో ఎలక్షన్లు జరపనని నువ్వే చెప్పినావు కదా. బీసీలకు అన్యాయం చేసిన కేసీఆర్ అని చెప్పినావు, మరి ఏది చేయాలా? కావాలని మోసం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే బీసీలలో ఒక ఆశ ఎక్కించి ఆ బీసీల ఓట్లు దండుకొని అధికారంలోకి రాగానే అది సాధ్యపడదని వాళ్ళు పెట్టిండు. సర్పంచ్ ఎన్నికలు ముందు పెట్టిండు. ఈ పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు ఆల్రెడీ 15th కమిషన్ 3,000 కోట్లు పోయినాయి. విజయ్ గారు చెప్పినట్టు 3,000 కోట్లు ఆల్రెడీ ఒక ల్యాబ్స్ అయిపోయినాయి. అవి ఇప్పుడు పర్ మంత్ మనకు 180 కోట్లు కేంద్రం నుంచి రావాలి గ్రామాలకు సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం రావాల్సిన ఎక్స్పైర్ అయింది. పరిపాలన మొత్తం పడకేసిపోయింది. కేసీఆర్ గారు వచ్చిన ట్రాక్టర్లు మూలపడిపోయినాయి. కేసీఆర్ గారు పెట్టిన వైకుంఠ ధామాలు మెయింటెనెన్స్ లేదు, చెత్త ఎత్తే నాదుడు లేడు. ఇంత మోసం చేస్తున్నారు బీసీలు. మొదటి నుంచి చెప్తున్నారు, మేధావులంతా కూడా చెప్తున్నారు, రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి తగుదనమ్మా అని చెప్పి ఇవాళ విచారణ ఉంది మరి దాని మీద కూడా. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇవ్వాలి రాజు, ఇప్పుడు మీ 50% లోపే చేస్తామని. 2018 పంచాయతీ చట్టం సవరించడం ఇక కేసీఆర్ మోసం చేసిన ఏది నువ్వు సవరిస్తా మరి ఏది రిజల్ట్ చెప్పు. రాజకీయ ఆరోపణలు కాదు కదా చేసేది. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడంటే రాష్ట్రం మొత్తం చూస్తుంది. నువ్వు వేస్ట్ ఫెలో కావచ్చు, కానీ ఆ సీట్లకున్న విలువను కాపాడే ప్రయత్నం కొంత చేయాలి. దీని ఉద్దేశం ఇది బీజేపీ జరుగుతున్న పచ్చి మోసము. అందరూ కూడా బీసీ నాయకులు బీసీ సంఘాలకు రియాక్ట్ అయినాయి. ఖచ్చితంగా ఇది ఇవాళ 42% కామారెడ్డి డిక్లరేషన్ తూట్లు పడుతున్నమాట వాస్తవం. మనం చూస్తా ఉన్నాం, ఓఎన్ఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు, బీసీ మేధావులు, అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్న మాట ఏదైతే ఉందో తప్పకుండా బీసీలను మోసం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి కనిపించట్లేదని చెప్తున్న మాట వాస్తవం అని చెప్పేసి మరోసారి తేలిపోతుందని ఓఎన్ఆర్ గారు అలాగే విజయ్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇది వాటి వార్తలు వాస్తవాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నారు.